హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీస్ కరివేపాకు కారం పొడి. కరివేపాకు కారం పొడిని మనం సింపుల్గా ఎలా చేసుకుందాం ఈ వీడియోలతో చూద్దాము. ఫస్ట్ అయితే కరివేపాకు తీసుకుని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలండి, బాగా తుడుచుకొని. నెక్స్ట్ వచ్చేసి మనం అందులోకి కరివేపాకు పొడి కొంచెం టేస్ట్గా ఉండడానికి కొంచెం పచ్చెనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పచ్చెనగపప్పు. చూసారు కదండి ఇవి ఎట్లాగుంటాయి అనేది. నెక్స్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మినపప్పు. రెండు వేసి లో ఫ్లేమ్లో స్లోగా రోస్ట్ చేసుకోవాలి. మనము సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలండి. కొంచెం పచ్చెనగపప్పు, కొంచెం మినపప్పు, రెండు కూడా లో ఫ్లేమ్లోనే మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టామంటే కలర్ చేంజ్ అవుతుంది, మాడిపోతుంది, టేస్ట్ అనేది సరిగ్గా ఉండదు. అందుకనేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కొంచెము రెడ్డిష్గా వచ్చేంత వరకు మనం జస్ట్ ఒక పప్పు కొరికినప్పుడు సౌండ్ అనేది వచ్చేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ అవి వేగి పక్కన తీసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అందులోకి కారం కోసం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇది మీ స్పైస్ని తగ్గట్టు వేసుకోవచ్చండి. బాగా స్పైస్ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళైతే కొంచెం వేసుకోవచ్చు. దీన్ని కూడా ఆయిల్ లేకుండా రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే పప్పులను మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ కొంచెం అవన్నీ కొంచెం మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత అందులో కొంచెం మిరపకాయలు వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. అందులోనే కొంచెం వెల్లుల్లిపాయలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు వేయడం వల్ల పొడి టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకునైతే డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదండి, తడేమంతా లేకుండా ఉండేంత వరకు కూడా పెనంలో బాగా రోస్ట్ చేసుకోవాలి. జస్ట్ చూసారు కదా, అసలు కొంచెం కూడా తేమ అనేది ఉండకూడదు. ఆ తేమంతా పోయేంత వరకు కూడా మనం నీట్గా అయితే మనం దాన్ని రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదండి కలర్ అనేది ఎలా చేంజ్ అవుతుందో. ఇది కూడా లో ఫ్లేమ్లో మాత్రమే రోస్ట్ చేయాలి, హై ఫ్లేమ్ పెట్టకూడదు. నెక్స్ట్ ఇవి మొత్తం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి, పప్పులు, మిరపకాయలు, అవి కొంచెం బరక్గా పట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అదే విధంగా బరక్గా పట్టుకున్న పౌడర్లోనే మనం ఈ కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు చూడండి ఎంత క్రిస్పీగా అయిందో. అసలు జస్ట్ పట్టుకుంటే మనము అది విరిగిపోయే అంత క్రిస్పీగా అయితే కావాలి కరివేపాకు. చూసారు కదా, కరివేపాకు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనకి ఫైన్ పౌడర్లా కావాలన్నా కూడా మిక్సీ పట్టుకోవచ్చు, లేదా బరక్గా కావాలన్నా కూడా పట్టుకోవచ్చు. నేనైతే కొంచెము బరక్గా ఉండేటట్టే పట్టుకున్నాను. మధ్యలో పప్పులు తగులుతా టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు కదా మిక్సీలో ఇదండి మొత్తానికి ఫైనల్లీ మన కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయింది. దీంట్లో ఇప్పుడే మనకు సాల్ట్ ఏమైనా తక్కువైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ ఈజీగా ఉంటుంది బయట, అసలు ఏం పాడవకుండా. టేస్ట్ దేంట్లోకైనా సరే, ఇడ్లీ, దోశ, చపాతీ దేంట్లోకైనా కూడా బాగానే ఉంటుంది. రైస్లో వేసుకున్నా కానీ హెల్త్కి కూడా మంచిదండి కరివేపాకు పొడి. చూసారు కదండి పొడి అనేది ఎలా తయారైపోయిందో. మనం దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ, లేదా రైస్లోకి కానీ, అలా లేదా సైడ్ డిష్గా పప్పులోకి ఎలా వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫైనల్లీ మన కరివేపాకు పొడి రెడీ.